ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను. రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరోసారి మనం ఇలాగున జీవపు మన్న వాక్య ధ్యానాలకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సంతోషం, అందరూ బాగున్నారు కదా? ఉదయకాల వేళ వర్తమానం కొన్నిసార్లు చాలా ఆలస్యంగా వస్తూ ఉన్నది. అందును బట్టి చింతిస్తున్నాం. సాధ్యమైనంత వరకు త్వరగా మీకు పంపుటకు అన్ని విధాల ప్రయత్నిస్తున్నాం. రానున్న దినాల్లో దేవుడు సమస్తాన్ని సఫలపరచును గాక. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మరి శనివారం కదా, రేపటి దినాన పునరుత్థాన ఆదివారం. మనం రేపు వినబోయే చదవబోయే వాక్యాలు దివ్యమైన సందేశముల కొరకు మనల్ని మనం ఈరోజే సిద్ధపరచుకోవాలి కదా. ఊరి ప్రయాణం వెళ్ళినప్పుడు ఎలాగనో మనం సిద్ధపరచుకుంటామో దేవుని సన్నిధి కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. అంత మాత్రమే కాదు, దేవుని పిల్లలుగా మనం ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా, వారిని పని భారాలకు ఆటంక పెడుతున్నటువంటివి, ఆ ప్రయాణాలకు ఆటంక పెడుతున్నవన్నీ రద్దు చేయబడి తోటివారు కూడా మందిరానికి రావాలని ఈరోజు మనం ప్రార్థించుకొని సిద్ధపడేటువంటి రోజు. కీర్తనకారుడు దావీదు అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితనట. అంటే కొందరు జనులు వచ్చి తను ఆహ్వానించారు. ఆ గుంపులో నీవెందుకు ఉండకూడదు చెల్లెమా, ఆ గుంపులో నీవెందుకు ఉండకూడదన్నా. సో కనుక మన తోటి వారికి కూడా రేపటి నా ఆదివారం ఎక్కడికి వెళ్ళొద్దు, దేవుని సన్నిధిలో మనం నిలవబడదాం. మనకు ఆరోగ్యాన్ని ఆయుష్ని కలుగజేసిన మహాదేవుని పాదాల చెంత ఆర్భాటంగా దేవుని ఆరాధన చేద్దామని ఇతరులను మీ వంతులో మీరు పురికొల్పి మీరును వారును అందరూ దేవుని సన్నిధానాల్లో ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అలాగనే మరి సంఘములలో చేర్చబడిన మనం ఉపసంఘాలలో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే సంఘములో ఉన్న మనం ఆత్మీయంగా ఎదిగిన వారము. బ్రాంచ్లో ఉన్నవారు ఇంకను వారు ఆధ్యాత్మికంగా ఒక లోతైన అనుభవాల్లోకి రాలేదు కనుక వారి కొరకును ప్రార్థించవలసిన భారం మన మీదే ఉన్నది. కనుక ఆత్మీయులారా, ఏ ఒక్కరు కూడా ఈ దినాన సమయాన్ని వృధాపరచక రేపటి దినము కొరకైన సిద్ధపాటును కలిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అలాగనే మరి రాయుడుపల్లి మందిరంలో శనివారం ఆరాధన జరుగుతుంది. ప్రియులారా, ఆ సంఘంలో మరి ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రియులకు ప్రేమతో మనవి చేస్తున్నాను. దయచేసి ఎవరు ఆరాధన పోగొట్టుకోవద్దని ప్రేమతో బ్రతిమలాడుతున్నాను. సంతోషం. ఈరోజు వాక్య ధ్యానం కొరకైన భాగం సంఖ్యాకాండము ప్రియులారా 15వ అధ్యాయము 25 నుండి 31 వరకున్న వచనాలను మనము ధ్యానం చేయబోచున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈ 25 నుండి ఈ భాగంలో ఉన్న వచనాల యొక్క భావాన్ని నిమిత్తం ఒక మాట నేను చదువుచున్నాను. యాజకుడు ఇశ్రాయేలు సర్వసమాజము నిమిత్తము ప్రాయచిత్తము చేయవలను, తెలియకయే దాన్ని చేసిన గనుక క్షమింపబడును. వారు పొరపాటున చేసిన పాపమును బట్టి తమ అర్పణమును అనగా యెహోవాకు చెందవలసిన హోమమును
పాప పరిహారార్థ బలిని యెహోవా సన్నిధికి తీసుకుని రావలెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదువుబడి ఉన్న వాక్యము మీది, వినుచున్న వారందరూ మీవారు. మీ దాసుడనైనా నన్ను సంపూర్ణముగా మరుగు చేసి దివ్యమైన సన్నిధిని మాకు అనుగ్రహించమని, మహిమ పొందమని, మీ కృప కాపుదల కనికరమును దయచేయమని సర్వాధికారి అయిన యేసయ్య పరిశుద్ధమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? ఈ చదివినటువంటి వాక్యం వచనాలన్నింటిలో ఉన్న ఒక భావం ఏంటంటే, ఇశ్రాయేలు సర్వ సమాజం పొరపాటును ఏదైనా తప్పిదం చేస్తే దానికి ప్రాయచిత్తము కలగట కొరకుగాను మరి యాజకత్వములో ఉన్న యాజకుడు వారి నిమిత్తమై ప్రాయచిత్తము చేయాలి. గమనించండి, సర్వ సమాజము పాప క్షమాపణ నిమిత్తమై కనికరం పొందుటకు ఒక్క యాజకుడు ప్రాయచిత్తం చేయాలి. గుర్తుపెట్టుకుందాం, సర్వ సమాజం అంటే ఎంతమంది ఉన్నారు? ఇశ్రాయేలీలు. మోషే కాలంలో యుద్ధము చేయగలిగిన వీరుల సంఖ్య 6 లక్షలు. స్త్రీలు, పురుషులు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు కలిస్తే ఇంచుమించుగా 20 లక్షల పైబడి తప్ప తక్కువ మాత్రం కానే కాదు. అంటే 20 లక్షల మంది యొక్క విమోచనము కొరకు ఎంతమంది విజ్ఞాపన చేస్తున్నారు? ఎంతమంది ప్రాయశ్చిత్తం చేస్తున్నారు? అంటే ఒకే ఒక్క మనుషుడు కదా. బాగా గుర్తుపెట్టుకుందాం, సర్వ సమాజము బాగుపరచబడుట కొరకు ఒక్క మనుష్యుడు విజ్ఞాపన చేసి ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు. ఆ ప్రాయశ్చిత్తము వలన చూడండి, వారి మధ్య నివసించు పరదేశీ ఏమి క్షమాపణ నొందును అంటున్నారు. అంటే స్వదేశీయుడికైనా విదేశీయుడైనా, స్వజనులైనా అన్యజనులైనా, పరదేశీ అయినను ఇజ్రాయేల్లో ఎవరైనా, వారిలో ఎవరైనా వారందరి నిమిత్తం ఒక్క మనుషుడు ఏం చేస్తానంటే ప్రాయశ్చిత్తం చేస్తుంటే వారికి క్షమాపణ దొరుకుతుంది. ప్రియులారా, దేవుని వాక్యము వెలుగులో దైవజనుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో యేసు ప్రభువులు అని గురించి ఇలా మాట్లాడారు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ఎవరు గురించి మాట్లాడుతున్నారు? ప్రభువైన యేసుని గురించి మాట్లాడుచున్నారు. యేసు ప్రభువారిని గూర్చి మాట్లాడుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయులారా, బాగా వినాలి. ప్రభువైన యేసుక్రీస్తు అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నారట. మరో మాట కూడా చెప్తాను. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు, గుర్తుపెట్టుకుందాం, మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని మన అందరి కొరకునట అప్పగించుటకు ఆయన వెనుక తీయలేదట. సర్వ సమాజము పాపక్షమాపణ పొందుటకు గాను, వింటున్నారా, పాపక్షమాపణ పొందుటకు గాను ఒక్క యాజకుడు బలి అర్పణ జరిగించారు. ఇక్కడ ప్రజలందరి కొరకు విమోచన క్రయధనముగా తనను తానే యేసయ్య అప్పగించుకున్నారట. పాత నిబంధన నిర్గమాకాండము ప్రియులారా 15వ అధ్యాయము 25 నుండి 31 వరకున్న వచనాలలో యాజకుడు బలహీనుడు. కానీ ఈ కాలంలో మన కొరకు ప్రధాన యాజకత్వపు పాత్ర పోషించుచున్న ప్రభువైన యేసు, ఆయన బలవంతుడు. ఈ యాజకుడు పాత నిబంధన యందున్న యాజకుడు చేసినటువంటి అర్పణములో ప్రజలకు క్షమాపణ దొరికింది, కానీ నిత్యరాజ్యము కాదు. కానీ నూతన నిబంధన యందున్న సంఘమైన నీకు, నాకు, మనకో ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఈయన మనందరి కొరకు తన స్వరక్తమును కార్చారు. యాజకుడు తనది కాని రక్తము, మైలుపడిన పశువుల యొక్క రక్తం, అది పక్షుల యొక్క రక్తం. కానీ ఈయన తన స్వరక్తముతో. ఏ యాజకత్వం గొప్పది? ఏ యాజకత్వములోనున్న ప్రజలు గొప్పవారు? ప్రియులారా, వింటున్నారా?
పాత నిబంధన యందున్న యాజకుడు తనది కాని రక్తము, నూతన నిబంధన యందున్న యాజకుడు తన రక్తము. పాత నిబంధన యందున్న యాజకుని యొక్క స్వరక్తము, ఆ పాత నిబంధన యందున్న యాజకుడు తీసుకొచ్చిన ఆ రక్తము, అది పశువులదిని పక్షులదిని, అది అత్యంత శ్రేష్టమైనది కాదు. కానీ యేసు చిందించిన కల్వరి రక్తము అది పరిశుద్ధమైనది, అది పవిత్రమైనది, అది ప్రత్యేకించబడినది. కనుక ఈ యాజకత్వం కింద ఉన్న మనము ప్రతి దినము క్షమాపణ పొందుటకు, ప్రతి దినము క్షమాపణను మనం స్వతంత్రించుకున్నటకు అనుదినము 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 ఆయన శిలువ యొద్ద మనం నిలవాలి. అనుదినము అనుదినము మనము ఆయన పాదాల చెంతను ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. పాత నిబంధన యందున యాజకుడు తీసుకొచ్చిన రక్తము వారి యొక్క దోషములను మరుగు చేసింది, కడిగివేయబడలేదు. కానీ యేసుక్రీస్తు యొక్క స్వరక్తము పాపముల నుండి మనలను విడిపించి పవిత్రులుగా చేసింది. ఆమేన్. కనుక ఆత్మీయులారా, మరింత శ్రేష్టమైన నిత్య నిబంధన యొద్దకు మనం నడిపించబడ్డాం. కనుక ప్రభు యొక్క కృపాసనం యొద్ద ధైర్యము పొందిన వారమై ప్రభు సన్నిధిని నిలుచుటకు వేగిరపడతాం. ప్రభు మనందరికీ తోడయుండును గాక. ఆమెన్. ప్రార్థన చేస్తాను. అందరూ తల్ల వంచండి, వీలైతే ప్రార్థనకి ఏకీభవించండి. తండ్రి, మీకు స్తోత్రాలు. పాత నిబంధన యందున్న యాజకత్వము కంటే మరింత శ్రేష్టమైన గొర్రెపిల్ల రక్తం యొద్దకు మేము వచ్చి ఉన్నాం. మమ్మలను అందరినీ పరిశుద్ధపరచండి. ప్రభువా, మీ కృపతో మమ్మలను నింపండి. మీ నిత్యరాజ్యమునకు మమ్మలను వారసులుగా చేయండి. సియోనులో నుండి మీ కృపా కనికర హస్తం మా అందరికీ తోడు దయచేయండి. ఆశ్చర్యకరమైన మీ మహాకృప మా అందరికీ తోడయుండును గాక. మేలుకరంగా మార్చమని మా ప్రియులందరినీ దీవించండి. రేపటి ఆరాధనల కొరకు ప్రతి ఒక్కరు సిద్ధపడే భాగ్యం ఇవ్వండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.